నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 2024 సంవత్సరంలో ప్రధానంగా శని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాహు ప్రధానంగా మనకి మీన రాశిలో సంచరిస్తున్నందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా శని, అదేవిధంగా ఈ 3 గ్రహాల ప్రభావం ఈ 2024 మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది దేశవ్యాప్తంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మేషరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో అద్భుతంగా ఉండాలి, మీ యొక్క జీవితాలు చాలా బాగుండాలి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క రిజల్ట్ వేటి మీద మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది, ఏ విషయాల్లో ఈ శని ప్రభావం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా శని భగవానుడు ఎప్పుడైతే మనకి మీనరాశిలో సంచరిస్తుంటాడో అంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు, బట్ కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పుడు. అంటే ఈ శని ప్రభావం మీకు 15 డిగ్రీలు దాటినప్పటి నుంచి మీనరాశి మీద ప్రభావం ఉంటుంది. మీన రాశిలో డైరెక్ట్ సంచరించడం అని కాదు దాని అర్థం. మీన రాశి మీద ప్రభావం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే చెప్తాను చూడండి. ఇక్కడ పర్టికులర్గా మీన రాశి ప్రభావం కూడా శనికి ఉంటుంది. బికాజ్ ఆఫ్ శని మీన రాశి వారికి ఏలినాటి శని ఇస్తున్నాడు. ఒకటి, శని సంచరిస్తున్న నక్షత్రం రాహు నక్షత్రం ఏదైతుందో ఈ రాహు వెళ్ళి మీనం మీద ఉన్నాడు, అందుకని మీన ప్రభావం కూడా వస్తుందని నా ఉద్దేశం. అంతే, రైట్. ఇక మేషం వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. శని ప్రభావం మేషానికి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చూపిస్తుంది. ఇది చాలా కేర్గా తీసుకోవాల్సిన అంశం. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ గ్రహం ప్రధానంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు అందులో ప్రధానంగా అప్పు చేసి ప్రాపర్టీ తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ కేతు 6లో ఉన్నందుకు ఈ శని ప్రభావం అప్పు చేసి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఇస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధించినటువంటి విషయంలో గురువు యొక్క పాజిటివిటీ ఉంది కాబట్టి మే వరకు నో ప్రాబ్లం. మే తర్వాత మాత్రం సంతాన సంబంధించిన విషయంలో నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఉంది. ఏది, గురువు శని ఇద్దరు పంచమాన్ని చూస్తున్నారు కాబట్టి మే వరకు సంతాన సంబంధించిన విషయాల్లో రాజకీయ సంబంధించిన విషయాల్లో అద్భుతంగా ఉంది జనవరి 1 నుంచి. కాకపోతే ఈ మే దాటితే వృషభంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ శని పాజిటివ్ కూడా ఇస్తాడు కదండి, ఎందుకంటే అన్నీ నెగిటివే అని కాదు, ఎందుకంటే లాభశని మీకు ముఖ్యంగా మేషం వారికి. సో వాట్ ఈస్ ద పాజిటివ్ అంటే ధనయోగాన్ని ఇస్తాడు. వివాహం ఎప్పటి నుంచో అవ్వటం లేదండి, వివాహం అసలు అవుతుందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మీకు ఆ యొక్క కన్ఫ్యూజన్స్ని చాలా మటుకు తగ్గిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 6లో ఉన్న కేతువుని శని నుంచి అష్టమంలో ఉన్నాడు కేతువు కాబట్టి అప్పులు ఇవ్వడం సర్వసాధారణంగానే మేషరాశిలో జన్మించాము, మేష లగ్నంలో జన్మించామంటేనే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకుండే కర్మ దేంతో లింకప్ అయి ఉంటుందంటే ఒక 4 డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మేషం వారు ఎవరికైనా అప్పు ఇచ్చి ఎంతో కొంత వడ్డీ తెచ్చుకొని దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఫ్యామిలీని ఏదో అభివృద్ధి పరుచుకుందాం అనుకుంటారు. ఇక్కడే వీళ్ళకి దెబ్బ పడుతుంది, ఎందుకంటే బుధుడికి 3, 6 ఆధిపత్యం ఉంది కాబట్టి పర్టికులర్గా కేతు 6 స్థానంలో, అది కూడా శని నుంచి అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి. ప్రధానంగా శని భగవానుడు మనకి శాస్త్రాల్లో బృహత్పరాశర హోరా శాస్త్రంలో కానీ వీటిల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే శని భగవానుడు కనుక ప్రధానంగా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశుల్లో సంచరించేటప్పుడు అందులోని కుంభములో శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వాభాద్ర నక్షత్రం ఉంటుంది. అయితే ఈ శతభిష పూర్వాభాద్ర నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, అక్కడ కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఇండియా పరంగా చూసుకుంటే ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సారాయి లేకపోతే అంటే మత్తు పానీయాలకు సంబంధించినటువంటి విషయంలో
కొంతమంది చూడండి పలానా వైన్ షాప్స్ అవి తీసుకుని ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఇక్కడ మత్తు పానీయాలు అమ్మేటువంటి వాళ్ళ మీద ఈ అంటే మత్తుని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బండగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక, అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, సరే నేను ఇదేదో ఇందులో నాకు ఇది లక్కీగా లాటరీ కనుక నేను ఇందులో వేస్తే నాకు గనక వస్తే నేను ఇంతకు అమ్ముకుంటాను, నాకు దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు. దీనివల్ల మీరు దెబ్బతింటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక రెండవది ఏమిటి అంటే, ఈ యొక్క కుంభరాశుల్లో శని సంచరించేటప్పుడు దీంతో పాటు రాహు ఎప్పుడైతే మీన రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ముఖ్యంగా లాయర్లు, టీచింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, పౌరహిత్యం చేసేటువంటి వారికి, శాస్త్ర సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటే ఈ రాహువు మాయ అంటారు. రాహువు మాయాకారకుడు. మనకి మీరు కనుక గమనించినట్లయితే కాలాన్ని నియంత్రించేవాడు రాహు. రాహువుకి మేఘము అనేటువంటి పేరుతో కూడా చెప్తారు. అంటే మేఘము మబ్బుల్ని రాహుగా చెప్తూ ఉంటారు. సూర్యుడి యొక్క కిరణాలని కొంతసేపు ఆపేటువంటి శక్తి, అంటే భూమి మీదకి రాకుండా ఆపేటువంటి శక్తి మేఘాలకి ఉంటాయి. ఎందుకంటే మేఘం చూడండి, మొత్తం దట్టంగా మేఘాలు అలుముకున్నాయి అనుకోండి, సూర్యకిరణాలు కూడా రావు, అంటే కొంత లైటింగ్ మాత్రమే వస్తున్నాయి. అందుకే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మేఘనాథుడు, రావణాసురుడి యొక్క తమ్ముడు మేఘనాథుడు ఒకరోజు విజృంభిస్తుంటే అంతటి బలపరాక్రములైనటువంటి దైవస్వరూపం, రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఈరోజు మనది కాదు, ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పని అతను అక్కడి నుంచి వైదొలగడం జరుగుతుంది. రేపు వద్దాం కావాలంటే యుద్ధానికి, కానీ ఈరోజు అతనిది ఈరోజు. అంటే ఏమిటి, ఆ మేఘనాథుడు కాలానికి కారకుడు, మేఘములకు కారకుడు ఎవరు అంటే రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ లాయర్లు కానీ, ఈ యొక్క జడ్జిలు కానీ, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కానీ, పౌరహిత్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ, వీరి మీద అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తూ ఇబ్బంది పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా కుంభంలో శని సంచరించేటప్పుడు, మీనంలో రాహు సంచరించేటప్పుడు, అంటే ఈ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 4 years వరకు ఉంటుంది. ఎందుకంటే రాహు మీనంలోకి వస్తే, కుంభంలోకి వస్తే ఒక 1.5 year తర్వాత ఈ శని మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. సో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది. ఇదొకటి. అదేవిధంగా మనకి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి కేతువు ఏం చెప్తుంది, బృహత్పరాశర హోరాశాస్త్రం ఏం చెప్తుంది అంటే, కన్యారాశిలో కేతు సంచారము రాజులకి ఇబ్బంది అని చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అండి, వాళ్ళ యొక్క ఏదైతే పరిపాలిస్తుంటే వాళ్ళ యొక్క రాజ్యం కోల్పోవడం. ఎందుకంటే ఒక రాజుకి శాస్త్రాల్లో చెప్పింది అయితే ఇంకా అసలు మృత్యు సంబంధమైనటువంటి విషయాలు జరుగుతాయని కూడా చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎప్పుడు మృత్యువే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాజుకి తన రాజ్యం కోల్పోవడమే మృత్యువుతో సమానం. ఒక ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, లేకపోతే ఒక యుద్ధం చేసేవాడు ఉన్నాడు. యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో మరణించడం కంటే యుద్ధంలో ఓడిపోవడమే మరణంతో సమానం. అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది అయితే మృత్యుతుల్యమైనటువంటిది మృత్యు సంభవము అని చెప్తూ ఉంటారు. ఎందుకు, కేతు కన్యారాశిలో సంచరించేటప్పుడు. కాబట్టి రాజులు అంటే ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంగా తీసుకుంటే సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేనట్లయితే దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్లు కావచ్చు, ఈ భారతదేశం అనే కాదు, ప్రెసిడెంట్లు కావచ్చు. అందులో పర్టికులర్గా కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి విధిగా చెప్తూ ఉంటారు కేతు కన్యారాశిలో సంచరించినప్పుడు. సో కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి వారు కావచ్చు, ఇటువంటి వారి రాజులకి ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ. మరి కేతు సంచారం కన్యారాశిలో మరి సామాన్య ప్రజలు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇక్కడ ల్యాండర్ మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి అనేటువంటి ల్యాండ్ సంబంధించిన రాశి. కన్య కానీ, వృషభం కానీ, అదేవిధంగా మకరము, ఈ 3 కూడా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఒక 1 year 4 months వరకు, ఇంకొక 1 year 4 months చేంజ్ ఉంది ఆ కన్యారాశిలో కేతు సంచారం. ఆ సమయం వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటి, ఒకటి ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటారు తెలియక ఈ కన్యారాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు. అంటే తెలియక ఇన్ని రోజులు కష్టపడి జాగ్రత్తగా పెట్టిన డబ్బులు కాస్త లిటిగేషన్ ల్యాండ్లో పెట్టి అక్కడ ఇరుక్కుపోవడం, లేదా అవతల వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటంటే అసలు మొన్నటి వరకు విపరీతంగా పెరిగింది, మీరు పెట్టేసేయండి, ఏముంటే ఒక సంవత్సరం మళ్ళీ డబల్ అయిపోద్ది అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే అప్పు తీసుకొచ్చి పెడతాం, డబ్బులు తీసుకొచ్చి.
ఏముంది ఒక సంవత్సరంలో డబుల్ అవుతుంది కదా, అప్పు మళ్ళీ తీర్చేస్తాను, మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయని. ప్రతి మనిషికి తన ధనాన్ని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, 4 డబ్బులు ఎక్కువ వస్తే తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలోనే ఉంటారు. అది తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కేతు ఈ సంచారం జరిగేటప్పుడు షార్ట్ టర్మ్గా ధనం పెరుగుతుంది, షార్ట్ టర్మ్గా భూముల మీద పెరుగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి తీసేయండి. ఒక సంవత్సరంన్నర పాటు, సంవత్సరంన్నర తర్వాతే మీరు ఆ యొక్క వీటిల్లోకి వెళ్ళండి అనేటువంటిది చాలా క్లియర్గా ఈ కేతు సంచారం అనేటువంటి చెప్తుంది. మరి ఈ రాహు మాయ నుంచి బయటపడాలన్నా, ఈ శని యొక్క సంచారం కొమ్మల్లో సంచరిస్తున్నప్పుడు ఈ వీటి నుంచి బయటపడాలన్నా, కేతువు యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటి చండీ పారాయణం. కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం చండీ పారాయణం చేయడం ద్వారా, మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల పితృదేవతలకి చేయడము మరియు దుర్గా ఆరాధన ద్వారా, అదేవిధంగా కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం వల్ల, నేను మీకు ల్యాండ్ సంబంధించి చెప్పాను. ఇప్పుడు కొంతమందికి అదే వృత్తిగా ఉంటుంది. అంటే అలాగా వ్యవసాయం చేసే రైతులకి ల్యాండ్ మీదే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్తోనే పని ఉంటుంది. రియల్ ఎస్టేట్ కంపెనీయే డైరెక్ట్ అక్కర్లేదు, చిన్న వాళ్ళు ఉంటారు మీడియేటింగ్ చేసేటువంటి వాళ్ళు నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తుల్లో అద్భుతంగా సాగాలి అంటే గణపతిని ఆరాధించండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవితంలో ఎక్కడో స్ట్రక్ అవ్వకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః.